హాయ్ అండి, వెల్కమ్ టు లేక్ ఆవిన్స్. ఈరోజు వీడియోలో ఏం చూపించబోతున్నానంటే ఒక చిన్న హార్వెస్ట్. ఎందుకంటే ఒక 10 days బిఫోర్ నేను విలేజ్కి వెళ్ళాను, అందుకని ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు. ప్లస్ నేను వెళ్ళే ముందు కొన్ని సీడ్స్ పెట్టాను అనమాట, మొక్కలు వస్తాయని చెప్పి సీడ్స్ పెట్టాను. అవి వాటి అప్డేట్స్ అండ్ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ మీకు చూపించేస్తాను, చూడండి. హార్వెస్ట్ ఏంటంటే ఏం లేవండి, ఊరెళ్ళాను కదా, సో కూరగాయలు ఏం లేవు. సో ఒక కాకరకాయలు మట్టి 1 kg దాకా ఉంటాయి. కాకరకాయలు ఓన్లీ కాకరకాయలు కోస్తున్నాను ఈరోజు, మీకు చూపిస్తూ కోద్దామని చెప్పి. నేను ఊరెళ్ళి వచ్చేపాటికి అది ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయింది. నేను ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని ఒక వేలో పాకించేదాన్ని క్రీపర్ని, బట్ ఇప్పుడు ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది, ఎటు పడితే అటు. సో రేపు అంతా క్లీన్ చేద్దామని ఓన్లీ కాకరకాయలు కోస్తున్నాను ఈరోజు. మీకు చూపిస్తాను ఎన్ని వచ్చినాయో మీకు, అండ్ ఆ సీడ్స్ అప్డేట్స్ కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదండి సీడ్స్ వేసాను అని, అవి అప్డేట్ చూపిస్తానని. ఇవి పారిజాతం మొక్కలండి, సీడ్స్ వేసాను, వచ్చినాయి. ఒక 6, 7 వేసాను. 6లో 7లో 1, 2, 3, 4 మొక్కలు వచ్చినాయండి పారిజాతం. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నేరేడు కాయలు పంపించిందండి తను, ఇంకా చాలా మంచి చెట్టు అది. సరే అని వెళ్ళేటప్పుడు సీడ్స్ ఇక్కడ వేసేసి వెళ్ళాను, మట్టిలో వస్తాయేమో చూద్దామని. వచ్చినాయి అండి, చాలా సీడ్స్ వేసాను. ఒక 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చినాయండి. అండ్ ఊరు వెళ్ళే ముందు కొన్ని లీవ్స్ కూడా నేను మొత్తం క్లూనింగ్ చేసి, కొన్ని లీవ్స్ కూడా రూట్స్ వస్తాయా లేవా అని పెట్టానండి ఊరు వెళ్ళే ముందు 10 days బిఫోర్. అవి కూడా మీకు చూపిస్తాను. ఇది క్రోడీ లైన్ అని, ఈ ప్లాంట్ పేరు క్రోడీ లైన్. దీని లీవ్స్ ఇక్కడ కట్ చేసాను చూడండి, ఇక్కడికి చూపి, ఇక్కడ నేను కట్ చేశాను చూడండి. ఇక్కడ ఈ కట్ చేసిన స్టెమ్ కటింగ్స్ అన్నీ, లీవ్స్ అన్నీ, ఇక్కడ కట్ చేసిన స్టెమ్ కటింగ్స్ అన్నీ నేను లీవ్స్ అన్నీ మొత్తం ఈ బాటిల్, ఒక చిన్న బాటిల్ తీసుకొని, మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో వాటర్ పోసి పెట్టాను. ఓన్లీ లీవ్స్ ఇవి. ఈ లీవ్స్ని ఓన్లీ వాటర్ మట్టుకే పోసాను 10 days బిఫోర్. సో వాటికి చూడండి ఎలా రూట్స్ వచ్చినాయో. చూడండి రూట్స్. అండ్ ఇంకోటి స్టెమ్ కటింగ్స్లో ఇంకోటి పెట్టానండి ఊరెళ్ళే ముందే, ఇన్సులిన్ తెలుసు కదా, షుగర్ పేషెంట్స్కి యూజ్ చేస్తారు. నేనైతే పప్పులో వాడతాను, అండ్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఆకు తినొచ్చు కూడా ఎర్లీ మార్నింగ్. నేనైతే పప్పులో వేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది.
అండ్ ఈ స్టెమ్ కటింగ్స్ నేను ఊరెళ్ళే ముందు పెట్టాను అన్నాను కదా, చూడండి ఇక్కడ స్టెమ్ కట్ చేశాను. అక్కడ వచ్చేసినాయి కొత్త లీవ్స్, షూట్స్ లాగా వచ్చేసినాయి చూడండి, చిగురు వచ్చేసింది చూసారా. అండ్ ఇక్కడ కూడా కట్ చేశాను. అండ్ ఇంకోటి ఇది కూడా కట్ చేశాను. ఈ కట్ చేసిన చోట నుంచి పక్క నుంచి వచ్చింది చూసారా, చిగురు వస్తుంది, ఇది పక్క నుంచి వచ్చింది ఇదొకటి. అండ్ ఇవి కట్ చేశాను కదా, కట్ చేసిన స్టెమ్స్ నేను వేరే చోటన జస్ట్ మట్టిలో ఇలా పెట్టేశాను. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. నేను అక్కడ కట్ చేశాను కదా, ఆ స్టెమ్స్ నేను జస్ట్ ఈ పాట్లో ఇలా గుచ్చేసాను అనమాట. జస్ట్ ఇలా మట్టిలో ఇలా గుచ్చాను. కొన్ని రాలేదు, కొన్ని స్టెమ్స్ ఇలా అయిపోయినాయి. కానీ ఈ స్టెమ్ చూడండి ఎంత మంచిగా చిగురు వచ్చిందో, మంచిగా చిగురు వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ కూడా పెట్టాను, ఇక్కడ కూడా నేను జస్ట్ స్టెమ్ అలా గుచ్చాను చూసారా, పక్క నుంచి షూట్స్ కూడా వస్తున్నాయి. ఇది కూడా ఇన్సులిన్ మొక్క అండి, చాలా మంచిది. ఇన్సులిన్ మొక్కకి రెడ్ కలర్ ఫ్లవర్ కూడా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది ఇన్సులిన్ షుగర్ పేషెంట్స్కి ఇది రోజుకి ఒకటి తింటూ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని నుంచి. మనకి బాగా పీచ్ ఉంటుంది దీంట్లో, పీచ్ పదార్థం చాలా హెల్త్కి మంచిది కదా. సో ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈజీ గ్రో అనమాట. మీరు అసలు కేర్ కూడా తీసుకోకపోయినా పర్వాలేదు. జస్ట్ స్టెమ్ ఎక్కడున్నా మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడ కనిపించినా ఇది తీసుకొని విరిపేసి జస్ట్ స్టెమ్ గుచ్చేయండి, చాలు, మంచిగా గ్రో అవుతుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకొన్ని లీవ్స్ పెట్టానండి, గ్లాస్ వాటర్లో పెట్టాను ఊరెళ్ళే ముందు. అందులో డార్క్ మనీ ప్లాంట్ అండి, ఇది మనకి దొరకదు ఎక్కువ. మనీ ప్లాంట్స్లో మనకి వైట్ అండ్ గ్రీన్ షేడ్లో వస్తాయి కదా, ఆ మనీ ప్లాంట్స్ దొరికితే మీకు అది కూడా చూపిస్తాను. కానీ ఇది చాలా రేర్గా ఉంటుంది ఈ మనీ ప్లాంట్, డార్క్ మనీ ప్లాంట్. మనకి తమలపాకులు ఉంటాయి కదా, ఆ షేప్లో వస్తుంది. సో నాకు లీవ్స్ సరిగ్గా రావట్లేదు, అంతగా అవ్వట్లేదు అనమాట. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ లీవ్స్ అన్నీ కట్ చేశాను. లీవ్స్ అన్నీ కట్ చేసేసి ఒక గ్లాస్లో వాటర్ పోసి పెట్టాను, మీకు చూపిస్తాను. ఈ లీవ్స్, ఈ చెట్టు లీవ్స్ అండి ఇవన్నీ. ఈ లీవ్స్ అన్నీ ఊరెళ్ళే ముందు నేను అన్నీ కట్ చేసి మనం ఇంట్లో వాడుకునే గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఫ్రెష్ వాటర్ పోసి దాంట్లో నేను ఓన్లీ లీవ్స్ మట్టుకే పెట్టాను. వాటికి చూడండి రూట్స్ ఎలా వచ్చిందో. ఇవన్నీ కూడా మనం వర్షాకాలంలో చేస్తే త్వరగా రిజల్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది నార్మల్ డేస్లో పెడితే, అంటే సమ్మర్ ఈ టైమ్స్లో ఏ టైంలో పెట్టినా మనం వాటర్ ఎక్కువ చేంజ్ చేస్తూ ఉండాలి, దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. లీవ్స్ ఇలా రోటింగ్ చేయాలంటే లీవ్స్ నుంచి. సో వర్షాకాలం ఇలా పెట్టేస్తే ఏంటంటే మనం కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు. నేను 10 డేస్ ఇంట్లో లేను, సో ఆటోమేటిక్గా మనకి రూట్స్ వచ్చేసినాయి, చూసారు కదా. మనం కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం మంచి డార్క్ లైట్లో పెట్టాలండి ఎప్పుడైనా రూట్స్ ప్రాపగేట్ చేయాలి అనుకున్నప్పుడు. ఇంకొకటండి సక్యులెన్స్ అంటే తెలుసు కదా, మనకి నర్సరీ వెళ్ళినప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట. అవి సక్యులెన్స్ అనమాట. ఈ సక్యులెన్స్ మనకి నర్సరీలో కొనాలంటే ఈచ్ 200 సక్యులెన్స్ అవి. ఈ సక్యులెన్స్ అంటే వాటరిష్గా ఉంటాయి, లోపల మొత్తం లీఫ్ అయినా ఏ పార్ట్ అయినా మనకి ఫుల్ వాటర్ ఉంటుంది. వీటికి కూడా కేరింగ్ చాలా తక్కువ, ఇండోర్ ప్లాంట్స్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ సక్యులెన్స్ గిఫ్ట్ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. ఇవి నేను కొనలేదండి, నర్సరీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్లాంట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అక్కడున్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ సక్యులెన్స్కి కింద పడిపోయి ఉంటాయి లీవ్స్, కొన్ని లీవ్స్ కింద పడిపోయి ఉంటాయి. ఆ లీవ్స్ తెచ్చుకొని జస్ట్ నేను లీవ్స్ ఒక్కటే తెచ్చుకొని ఇలా ఓన్లీ కోకోపిట్ అండ్ కంపోస్ట్ వేసి ఇలా చూడండి, ఇలా లీఫ్ ఒక్కటే పెడతాను. ఈ లీఫ్కి చూసారా ఎలా రూట్స్ వచ్చినాయో, ఇవి రూట్స్ అనమాట. ఒక లీఫ్కి రూట్స్ ఎలా వచ్చినాయి చూసారా, చిన్న లీఫ్ నేను కొనను కూడా. అండ్ దీనికి రూట్స్ వచ్చినాయి, దీనికి స్లోగా ప్రొపగేట్ అవుతుంది, కాకపోతే దీనికి 1 month పడుతుందండి. పక్క నుంచి మనకి రూట్స్ ప్రిపేర్ అయ్యి చూసారా, ఒక లీఫ్కి ఇక్కడ ఒక బగ్స్ చిన్న షూట్స్ లాంటివి వస్తున్నాయి, చిన్న లీవ్స్ వచ్చినాయి కదా.
అలా వస్తాయి. అండ్ వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఒక 2-3 వెరైటీస్ తీసుకొచ్చాను. ఈ లీఫ్ కుళ్ళిపోయిన తర్వాత మనకి ప్లాంట్ ఇలా వస్తుంది, చిన్నగా. చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ చిన్నవి మళ్ళీ పెద్దగా అవుతాయి. చూడండి, రూట్స్ చూసారా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇది కూడా అంతేనండి, కాకపోతే ఇది కొంచెం స్టెమ్ లాగా కట్ చేసుకొచ్చాను, జస్ట్ పెట్టాను. 3 వచ్చినాయి నాకు. అండ్ ఇంకొకటి ఇది ఒక సక్యులెన్స్. ఈ సక్యులెంట్ కూడా అంతే, జస్ట్ నేను లీఫ్ పెట్టాను. అప్పుడే నేను కొంచెం పెద్ద లీఫే పెట్టాను అనమాట. దీంట్లో ఓన్లీ కోకోపిట్ వేసాను. కోకోపిట్ అంటే మనకి తెలుసు కదా, కొబ్బరి ఇది, అది వేసాను. అవి అమ్మటనే వచ్చినాయి. చూడండి, ఇక్కడ లీఫ్ చూసారా, ఈ లీఫ్ డ్రై అయిపోయింది. లీఫ్లో ఇదంతా తీసుకొని ఇక్కడ పక్క నుంచి మనకి షూట్ వచ్చింది, చూసారు కదా చిన్నది. ప్లాంట్స్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ మనకి ఎక్కువ కేర్ కూడా తీసుకోక్కర్లేదు. అలాంటి ప్లాంట్స్ ఇవి. నేను ఇప్పుడు మీకు చూపించినవి అన్నీ జస్ట్ వాటర్లో పెడితే చాలు, వాటికి రూటింగ్ వస్తుంది. మీరు దానికి రూటింగ్కి వేరేవేమీ అక్కర్లేదు. జస్ట్ ప్యూర్ వాటర్, మంచిగా వర్షం నీళ్ళు వస్తే అవి కలెక్ట్ చేసుకొని దాంట్లో పెడితే ఇంకా త్వరగా 4-5 డేస్లోనే మీకు రూటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటండి, నేను పైనాపిల్ తెచ్చాను బయట నుంచి. ఆ పైనాపిల్ది పైనది కట్ చేసేసి వాటర్లో పెట్టాను. చూసారా రూట్స్ ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఈ రూట్స్ ఇంకొంచెం మంచిగా గ్రో అయిన తర్వాత 10 డేస్కి వచ్చినాయండి ఈ రూట్స్. ఇవి ఇంకా మంచిగా గ్రో అయిన తర్వాత మనం మట్టిలో సాయిల్లో ప్లాంటింగ్ చేసుకోవాలి. సొరకాయ అండి, బాటిల్ గార్డ్ సీడ్స్ కూడా నేను పెట్టాను. సో అవి ఎలా గ్రో అయినాయో మీకు చూపిస్తాను. అండ్ అది ఇంకోటి, నేను గ్రో బ్యాగ్స్ అలా కాదండి, మా ఇంటి ఎదురుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళ దగ్గర కొన్ని సిమెంట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ సిమెంట్ కవర్స్లో పెట్టి ట్రై చేద్దామని నేను చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా చేశాను. ఇప్పుడు ఏంటంటే క్రీపర్ని పెంచితే ఎలా ఉంటుందా అని చెప్పి నేను సీడ్స్ చేశాను. అవి చూడండి ఎలా ఉన్నాయో. బాటిల్ గార్డ్ సీడ్స్ అండి ఇవి. సొరకాయ సీడ్స్. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మటుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్.